డ్యూటీ అన్నాక డ్యూటీనే, మధ్యలో పొమ్మంటే యాడికి పోయేది, పని మధ్యలోనే వదిలేసిపోతే మాట రాదా అన్నట్టే చేస్తున్నాడు ఇప్పుడు వరుణదేవుడు. ఫుల్ టైం డ్యూటీ చేస్తున్నాడు, విసిరి విసిరి కొడతాడు. చూస్తుంటే ఈసారి ఇంగారంతా ఎక్స్ట్రా టైం డ్యూటీ కూడా చేస్తున్నట్టుంది. యమ కొట్టుడు కొడుతున్నాడు స్వామి. అందుకే వాగులు వంకలు పోటెత్తిపోతున్నాయి, ప్రాజెక్టులన్నీ కలకలాడుతున్నాయి. గేట్లు ఎత్తుకొని గంగమ్మ గలగలా పాడుతూ ఉంది. ఒకటెనక ఒకటి వరుస పెట్టి ప్రాజెక్టుల గేట్లన్నీ టకటక తెరుచుకుంటూనే ఉన్నాయి. కర్ణాటకకి వెళ్లి కృష్ణమ్మకు వరద దాబాయించి కొట్టడాలకు తొలుత జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచిండ్రు. ఆడికేంచిగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద గట్టిగానే పోతున్నది. మొన్నటిదాకా నోరు తెరుచుకున్నట్టు వెలవెలబోయిన శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పుడు నిండుకుండ లెక్క తయారైంది. చూస్తా అంటే రేపో మాపో గేట్లు ఎత్తటట్టే ఉన్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తిండ్రంటే కృష్ణమ్మ నాగార్జున కొండను చుట్టుముట్టుడే ఆలస్యం. అటు సాగర్ గేట్లు కూడా ఎత్తుతారు. ఇప్పటికే ఇటు తెలంగాణలో బ్యారేజీలు ఎత్తిపోతల పథకాలన్నీ ఎగిరెగిరి దునుకుతున్నాయి. అటు ఏపీల ధవళేశ్వరం బ్యారేజీ పోలవరం పోటెత్తుతున్నాయి. ఒక్కటి రెండని కాదు, 2 రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఇప్పుడు ఎగబడి పారుతున్నాయి. అటు చూస్తేనేమో గోదావరి గంగమ్మ పొంగి పొర్లుతున్నది. భద్రాచలం దగ్గర నిమ్మలంగా శాంతిస్తున్నది గాని పోలవరం ప్రాజెక్టు చుట్టుముట్టున్న ఊర్లన్నీ మునిగిపోతున్నాయి. కుక్కునూరు వేలేరుపాడు మండలాలను వరద చుట్టుముట్టింది. ఇప్పటికే పబ్లిక్ ను వేరే జాగకు తీసుకుపోయినరట ఆఫీసర్లు. గంటకు పెరుగుతున్నాయట నీళ్లు. కొన్ని జాగల్లో నీళ్లతోని రోడ్లన్నీ మునిగినాయి. కుక్కునూరు భద్రాచలం నడమ రాకడ పోకడ బంద్ అయింది. మొత్తం 25 ఊర్లకు బస్సులు బంద్ అయినాయట. ఎప్పుడు ఏమైతుందో అన్నట్టే ఉందట పరిస్థితి. ఇటు ములుగు జిల్లాలో ఇరుగబడి పారుతున్నదని నిన్న మొన్నటి దాకా బోగత జలపాతం దిక్కు పోయేటోళ్ళను ఆగబట్టిండ్రు. కానీ ఇప్పుడు పబ్లిక్ కు ఆపతి రాకుండా అన్ని తీర్ల సౌలతి చేసి ఇడిచి పెడుతున్నారట. జలపాతం కాడ మందు దాయేటోళ్లను పోలీసోళ్ళు మంచిగానే ఆరుచుకుంటున్నారట. ఇక రైతన్నలకైతే కంటి మీద కునుకు తీయనిత్తలేవు వరదలు. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఏగిస్తుంటే ఆంధ్రాల గోదావరి ముంచుతున్నది. రైతన్నలు లాభోదీపం అంటున్నారు. మరిగా ముందు ఎంత కోసున్నదో ఏం పాడో.